మన శరీరంలో ఉన్న 2 కిడ్నీలు ఇవే మన రక్తాన్ని శుభ్రం చేసే అద్భుతమైన ఫిల్టర్లు. ఈ ఫిల్టర్లలోనే కొన్నిసార్లు ఏర్పడే చిన్న సమస్య మనకు భయంకరమైన నొప్పిని తెస్తుంది. అవే కిడ్నీ రాళ్ళు. ఈ రాళ్ళు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు మన రక్తాన్ని ఫిల్టర్ చేసి దానిలో నుండి వేస్ట్ని యూరిన్ రూపంలో బయటికి తీస్తాయి. ఆ యూరిన్లో కాల్షియం, సోడియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్, పొటాషియం, ఫాస్ఫేట్ ఇలాంటి అయాన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ వీటి లెవెల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే లేదా యూరిన్ ఎసిడిక్గా కానీ బేసిక్గా కానీ మారితే ఇప్పుడు చెప్పుకున్న ఈ ఎలిమెంట్స్ అన్ని దగ్గరికి చేరి ఒక క్రిస్టల్గా మారి స్టోన్లా ఫామ్ అవుతాయి. అయితే ఇలా ఫామ్ అయిన క్రిస్టల్స్ కొన్ని రోజులకి పెరుగుతూ ఒక స్టోన్లా గుర్తించే స్థాయికి చేరుతాయి. ఈ స్టోన్స్ అనేవి కిడ్నీలలో కానీ యూరెటర్స్లో కానీ బ్లాడర్, యూరెత్రా ఇలా ఏ భాగంలో అయినా ఫామ్ అవ్వచ్చు. ఒక్కోసారి కిడ్నీ స్టోన్స్ కదిలే వరకు అవి ఉన్నాయని కూడా మనం గుర్తించలేము. అవి కిడ్నీ నుండి యూరెటర్స్ అంటే మూత్రనాళాల ద్వారా ప్రయాణించినప్పుడు ఆ స్టోన్లో షార్ప్గా ఉండే ఎడ్జెస్ మూత్రనాళాల గోడలను చీల్చుకుంటూ వెళ్తాయి. అందుకే విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇలా లోపలి గోడలు చీల్చుకోవడం వలన ఒక్కోసారి రక్తం యూరిన్తో కలిసి బయటికి వస్తుంది. ఒకవేళ స్టోన్ సైజ్ కనుక పెరిగిపోతే అవి యూరిన్ వెళ్లకుండా అడ్డుకోవడం వలన పెయిన్ రావడం, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ జరగడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కిడ్నీ రాళ్ళు రావడానికి ముఖ్య కారణాలు తక్కువగా నీళ్లు తాగడం, ఎక్కువ ఉప్పు లేదా ప్రోటీన్ ఉన్న ఆహారం తినడం, జన్యుపరమైన కారణాలు టీ, కాఫీ లేదా సోడా డ్రింక్స్ తాగడం. ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తినడం మరియు సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం అంటే ఆరెంజెస్ మరియు లెమన్ వాటర్ వంటివి తీసుకోవాలి. ఇవి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.